ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్కకి పెళ్లి. మీ అక్క పెళ్ళా? మరి నాకింతవరకు చెప్పలేదేంటి? ఆ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేని వాటిని ఎలా షేర్ చేసుకుంటాను? మీ అక్కగారికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? ఖచ్చితంగా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ ఎవరో తనని ఫోర్స్ చేసి ఈ పెళ్లి కొప్పించారు. నువ్వు మీ అక్కతో మాట్లాడి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాల్సింది కదా. నా మాట వినట్లేదు. ఈ పెళ్లి జరగాలని చెప్తోంది. నేను ఎంత కన్విన్స్ చేసినా మా అక్క పట్టించుకోవట్లేదు. అందుకే ఆ అమ్మవారికే ఈ పెళ్లి జరగకూడదని మొక్కుకోవడానికి గుడికి మా వాళ్లతో పాటు వచ్చాను. నేను కూడా మొక్కుకోవడానికి వచ్చాను. మీరేమని మొక్కుకున్నారు? మీ పెళ్లి త్వరగా అవ్వాలని. అదే మన పెళ్లి త్వరగా అవ్వాలని. ఊర్వశి, ఇక్కడేం చేస్తున్నావే? అటు చూడమ్మా. నాకెందుకో భయం వేస్తోంది. భయమా? ఎందుకు? సిటీ వాళ్ళని నమ్మకూడదు, ప్రేమించి వదిలేస్తారు, పెళ్ళంటే వెనకడుగు వేస్తారని నా ఫ్రెండ్ చెప్పింది. నాకు వెనకడుగు వేయటం రాదు. ఏమో, ఇప్పుడు ఇలానే అని రేపు నువ్వు ప్రేమించలేదని నన్ను వదిలేసి వెళ్ళిపోతే? నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఈ ఆటో వెనుక కొటేషన్ చెప్పే వాళ్ళని నమ్మొద్దని నా ఫ్రెండ్ మరీ మరీ చెప్పింది. నా మీద నమ్మకం లేదా? నమ్మకం కంటే భయమే ఎక్కువగా ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నారు? నమ్మకం లేదన్నావుగా, నిరూపించుకుంటున్నాను. ఈ పసుపు తాడే తాళి అనుకో. ఇక్కడే నీ మెడలో తాళి కట్టేసి నా ప్రేమని, నా సిన్సియారిటీని నిరూపించుకుంటాను. ఆగండి, నమ్మాను. లేదు లేదు లేదు, నువ్వు 100% నమ్మలేదు. అయ్యో వద్దు. నమ్మాను నమ్మాను మహాశయ. ఎవరైనా చూస్తుంటారు. సీనేమి క్రియేట్ చేయకు. చూసావమ్మా? చూస్తున్నానే. అది పార్ట్ టైం జాబ్ అని చెప్పి చేస్తున్న నిర్వాకం ఇదా? నాకు నచ్చిన కోటీశ్వరుణ్ణి అది ఎగరేసుకొని పోతుందేమో అమ్మా. సరే, ఇక నేను వెళ్తాను. అది ముచ్చటపడి తెచ్చుకున్నది ఏదైనా నువ్వు తెలివిగా ఎలా లాక్కుంటావో ఇతన్ని కూడా నీవానే చేసుకోవాలి. అనంత్ నాకే దక్కాలమ్మా. హాయ్ హాయ్. అరే అరే, దాన్ని పెట్టుకోరా. అది భలే ఉంది. ఏరా
వెళ్ళిపోతున్నారు. అరే, బామ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కన్నయ్య వద్దు కన్నయ్య, అలా వెనక వెళ్ళకూడదు. అమ్మా, ఈ నగని అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చుంటారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ముందే ఆ గాయత్రి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలి. అది మంచిది కాదని క్రియేట్ చేస్తే అనంత్ దాన్ని దూరం పెడతాడు. అప్పుడు నేను అనంత్కి దగ్గరవ్వచ్చు. ఈ నగని గాయత్రి హ్యాండ్ బ్యాగ్లో పడేస్తే చాలమ్మా. అందరి ముందు అది దొంగ అవుతుంది. ఆ కోటేశ్వరుల ఇంటికి నువ్వు కోడలవుతావే. నేను కూర్చో వెళ్తాను. కన్నయ్య. కూర్చో కూర్చో. కూర్చోరా బాలా, కూర్చో. కూర్చో. కూర్చోమ్మా. పూలు కూర్చున్నా, టైం అవుతోంది. అమ్మా, నగ సమర్పిస్తా అన్నారుగా, రండమ్మా, అభిషేకం పూర్తయింది. ఒక్క నిమిషం పంతులు గారు. కన్నయ్య దండ గుచ్చుతున్నాడు. దండ పూర్తవగానే దండతో సహా నగని అమ్మవారికి సమర్పిస్తాడు. అలాగేనమ్మా. అయ్యయ్యో అత్తయ్య, ఇందులో నగలేదత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.